తెలంగాణ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చడానికి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎలా ధ్వంసమవుతున్నాయో చూపించే దారుణమైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. పెద్దబంగారు మండలం గంట్లకుంట గ్రామంలోని పల్లె ప్రకృతి వనం అలాగే తడి పొడి చెత్త నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ప్రస్తుతం తాగుబోతులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. రాత్రి పగలు తేడా లేకుండా మందబాబులు ఇక్కడ తిష్టవేసి వీరు సీసాలను పగలగొడుతూ ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీనిపై స్థానిక సర్పంచ్ గానీ పంచాయతీ అధికారులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంట్లకుంట గ్రామంలోని ప్రభుత్వ ఉద్యానవనం మరియు వ్యర్థాల ప్లాంట్ పరిసరాల్లో మందుబావుల ఆగడాలు మితిమీరిపోయాయి. డంపింగ్ యార్డ్ సమీపంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసే ప్రదేశాల వద్ద యథేచ్ఛగా మద్యం సేవిస్తూ ఖాళీ సీసాలను అక్కడే పగలగొట్టడం వల్ల ఆ ప్రాంతమంతా గాజు మొక్కలతో ప్రమాదకరంగా మారింది. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు మరియు పచ్చదనాన్ని ఆస్వాదించేందుకు గ్రామీణ ఉపాధి హామీ కింద పంచాయతీ నిధుల ద్వారా క్షేత్రస్థాయిలో కూలీలు గ్రామ ప్రజలు పడ్డ కష్టాన్ని ఈ మందుబాబుల నిర్వాహకం బూడిదల పోసిన పన్నీరుగా మారుస్తోంది. ఈ అసాంఘిక కార్యకలాపాల వల్ల సాధారణ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆ మార్గంలో నడవడానికే భయపడుతున్నారు. సర్పంచ్కు పంచాయతీ సెక్రటరీకి పలుమార్లు విన్నవించినా కనీసం నిఘా పెట్టడం గానీ పోలీసులకు ఫిర్యాదు చేయడం గానీ చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.